తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ గోమతి చక్రాలు మనం వింటూ ఉంటాము. ఈ గోమతి చక్రాలు లక్ష్మీ ప్రియమని, లక్ష్మీ ప్రదమని అంటూ ఉంటారు. ఏమిటి గోమతి చక్రాలకు ఉన్నటువంటి ఆ వైశిష్ట్యం? ఎలా పెట్టుకోవాలి ఇంట్లో? సర్వసాధారణంగా పెట్టుకుంటూనే ఉంటారు, కానీ విధి విధానంతో పెడితే వచ్చేటటువంటి ఫలితం వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా పెట్టేయటం కాదు కదా. ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా మ్యాటర్స్. కాబట్టి గోమతి చక్రాల వైశిష్ట్యాన్ని చెప్తూ ఎవరెవరు ఎలా ఎలా పెట్టుకోవచ్చు అనేది కూడా ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే మీరన్నట్టు ఏంటంటే సాధారణంగా మనకి ఏంటంటే ఏదో ఒక వీడియో చూసో ఎక్కడో ఏదో చూసి పెట్టేస్తుంటారు, లేదా వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనం పెట్టేసుకుంటూ ఉండటం అనేది జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా. అంటే ఒక లాఫింగ్ బుద్ధ అవ్వచ్చు, ఇలా గోమతి చక్రాలు అవ్వచ్చు, ఏమైనా లక్ష్మీ గవ్వలు అవ్వచ్చు, ఇలా రకరకాలుగా మనకు ఉన్నాయి మార్కెట్లో. సరే, ఇప్పుడు ఏంటంటాం, ఇటీవల కాలంలో అయితే కరుంగులి మాల అనేది కూడా మనం వింటూ ఉన్నాం. సరే, వేటి విశిష్టత వాటికి ఉండకుండా పోదు, కానీ ఎప్పుడు ఉంటుంది ఆ విశిష్టత అనేది ఏంటంటే దాని యొక్క విధి విధానం తెలిసి ఆచరించినప్పుడు మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా అది తెలిసినప్పుడు అది ఖచ్చితంగా శుభప్రదమే అవుతుంది. మీరు మామూలుగా తీసుకొచ్చి యథాప్రాయంగా పెట్టేస్తే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, అలంకారప్రాయం అవుతుంది. అలంకారప్రాయమే అవ్వడానికి ఎక్కువ శాతం ఉంటుంది అంతే. సో అందుకని మనం తెలిసి పెట్టుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే కొన్ని వస్తువులతో మనకి కొన్ని ప్రయోగాలు కూడా ఉన్నాయి తాంత్రికంగా. అంటే ఈవెన్ స్ఫటికమాలు ఉపయోగించి కూడా కొన్ని జపాలు చేస్తే చాలా శీఘ్రంగా ఫలించడానికి ఉంటుంది. స్ఫటికమాలతో అలా చదువుతాం. సో అందుకని కొన్నిటికి కొన్ని పగడాల మాలతో చాలా బ్రహ్మాండమైన ప్రయోగాలు ఉన్నాయి. ఎట్లా? ఎప్పుడు మనం ఇంకొక వీడియో చేసినప్పుడు తప్పకుండా చేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనం గోమతి చక్రాలు అన్నాం కాబట్టి సో అలా చాలా ప్రయోగాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం వాటి యొక్క శక్తి తెలుసుకుని చేస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటాయి. అయితే ఇక్కడ గోమతి చక్రానికి వచ్చేప్పటికి కూడా మరి కొద్దిగా ప్రయోగం లాంటిది అనుకోండి ఇది కూడా. అంటే మనం పగడాలకి ఎలాగా ఒక ప్రయోగం అనుకున్నాము, ఈ గోమతి చక్రాలు కూడా. ఎందుకు ఈ గోమతి చక్రాలు ఆరాధించాలి, లేదంటే ఇక్కడ గోమతి చక్రాలు కూడా మనం 4-5 రకాలుగా మళ్ళీ ప్రయోగాలు చేసుకోవచ్చు 4-5 మంత్రాలతో. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఒక ప్రయోగం ఉందో అది మీ ఇంట్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చెప్తున్నాను. ఓకే. సో ఎవరికైతే తరచు ఇలా ధనం విషయంలో హెచ్చుతగ్గులు, వ్యాపారస్తులు అవ్వచ్చు, వాళ్ళకి ఒక నెల సాగితే ఇంకో నెల అంతా మళ్ళీ డల్గా ఉండి అంత క్రితం సంపాదించిందంతా మళ్ళీ ఈ నెలలో ఖర్చు చేసేసి ఎప్పుడు మళ్ళీ జీరో నుంచి జీరో ఇంతే. అలాంటి జీవితాలు ఎన్నో ఉంటాయి మనకి. ఆ మనీ అనేది ఎప్పుడు కూడా ఒక స్థిరత్వం లేకుండా ఉండిపోవటం అనేది, ఎదుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎదగకుండా ఆగిపోతూ ఉండటం అనేది, ఇవన్నీ మనిషిని ఎక్కువగా బాధించేది సార్. సో అవి మనం చూసి విని ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కువ మొదటి ప్రాధాన్యత అనేది మనం ధనానికి, ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి మనం మొదట ధనానికి ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా ఒక 14 రోజులు చేయాలి. సో రోజుకి కనీసం ఒక మ్యాక్సిమం 2-3 నిమిషాలు వేసుకుంటే 5 మాలలు వేసుకుంటే అంటే 10 నిమిషాలు పావు గంట కూర్చుంటే అయిపోతుంది. అదొక చిన్న మంత్రం ఉంటుంది. ఆ చిన్న మంత్రాన్ని రోజుకి 5 మాలలు జపించాలి. ఇది ఒకటే కష్టం. బుద్ధిగా కూర్చుని చేసేవాడికి ఏం పెద్ద కష్టమేం కాదు, అయిపోతుంది. 14 రోజులు అంటే మరీ మనం ఏమి లాంగ్ కూడా కాదు. సో ఈ 14 రోజుల్లో మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఒక 5 మాలలు నేను ఇచ్చే జపం చేయాలి. సో ఒక్కొక్క మాలకి ఇంచుమించు యావరేజ్గా 2-3 నిమిషాలు పట్టిన పావు గంటలో అయిపోతుంది. అలా 14 పావు గంటలు మీ జీవితంలో వెచ్చిస్తే చాలు, మార్పు అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మీ క్లయింట్స్ కి మీరు ఇది చెప్తూ ఉంటారా? మనం అంటే మనకి ఏమంటాం, ఒక విధంగా చెప్పాలంటే ఒకనొక టైంలో రెమెడీ స్పెషలిస్ట్ అనే పేరు నాకు ఉండేది కాబట్టి. అయితే నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, మీరు గమనించినట్టయితే కనుక నేను ఏదంటే గాల్లో అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అంటే నేను ఇటు జ్యోతిష్యాన్ని దాన్ని సమన్వయం చేసుకున్నా, అంటే ఇది ఎందుకు పని చెయ్యొచ్చు అనేది. అలా మీరు ప్రాక్టికల్ గా చూసినవి మాత్రమే చెప్తారు, రైట్? ఏదో అలా వెగ్గా చెప్పటం కాకుండా. ఎందుకని అంటే కనుక ఇక్కడ మనకు కష్టం వస్తుంది, మనం తేలిగ్గా అలా వెళ్ళి అలా చేసేయమంటల్లా. దీనికోసం కొంత కష్టపడండి అనే చెప్తున్నాం. ఎలా కష్టపడాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ గోమతి చక్రాలు ఉన్నాయి కదా, ఈ గోమతి చక్రాలు కనీసం ఒక 3 కొనుక్కోండి. ఈ 3 కొనుక్కుని మన ఇంట్లో లక్ష్మీదేవి పటం దగ్గర ఒక చిన్న పళ్ళెంలో 1 కిలో బియ్యం, అంటే కిలో బియ్యానికి మీకు ఎంత పళ్ళెం పడుతుంది అనుకుంటే అంత పళ్ళెం, ఆ
బియ్యం వేసేయాలి ఉమ్. ఆ పళ్ళెంలో. ఉమ్. ఆ బియ్యం మీద వీటిని పెట్టాలి ఒక తాములపాకులో. గోమతి చక్రాలు. గోమతి చక్రాలు తాములపాకులో కానీ మామిడాకున్నా పర్వాలా, ఆ మామిడాకు కానీ ఈ తాములపాకుల మీద కానీ ఈ గోమతి చక్రాన్ని ఉంచాలి. మూడింటిని ఇట్లా రివర్స్ లో పెట్టాలి సార్, ఇట్లా పైకి పైన ఉంటుంది, పైకి ఇలా పైన ఉండాలి, ఇప్పుడు కూడా పైన ఉండాలి. ఓకే. సో అలా పెట్టేసి ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఒక చిన్న మంత్రం ఉందో, ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం దుర్భాగ్య నాశిని, దౌర్భాగ్య కాదు దుర్భాగ్య నాశిని, చాలా చక్కటి ప్రయోగం. సాధారణంగా దౌర్భాగ్య అనుకుంటారేమో కానీ దౌర్భాగ్య కాదు, దుర్భాగ్య. అంటే ఎవరికైతే భాగ్యం లేక ఇబ్బంది పడుతున్నారో అది నాశనం అవటం, దుర్భాగ్య నాశిని, సౌభాగ్య ప్రదాయిని శ్రీం ఓం నమః అంతే. ఓకే. ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం లక్ష్మి లక్ష్మి దుర్భాగ్య నాశిని, దుర్భాగ్య నాశిని, సౌభాగ్య ప్రదాయిని, సౌభాగ్య ప్రదాయిని, శ్రీం ఓం, శ్రీం ఓం. అంతే అంతే. అది అద్భుతం సార్, చాలా మంచి మంత్రం ఇది. దీన్ని 5 మాలలు చేయాలి. అలా 5 14 రోజులు మాలలు అంటే ఒక మాల అంటే 108 సార్లు, రైట్. 5 108 సార్లు ఒక రోజుకి చెయ్యాలి. అలా 14 రోజులు చేయాలి. ఇది ఈ ప్లేట్ లో ఈ బియ్యం ఉంది కదా, ఈ 14 రోజులు వాటిని ఏం కలపక్కల, అలాగే పెట్టి అలా ఉంచేయటమే. ఈ 14 రోజుల తర్వాత ఈ బియ్యాన్ని మాత్రం మనం దాన్ని ఎవరికైనా సరే వృద్ధాశ్రమాల్లో ఇచ్చేయగలిగితే అదొకటి, లేదా యాచకులకు ఇవ్వటం అనేది రెండోది. అది కూడా మనకి ఎవరు అందుబాటులో లేదంటే దాన్ని వండి అన్నం మీరు కుక్కలకి కానీ ఆవులకి కానీ వేటికైనా సరే తినిపిస్తే చాలు. అది మనం తినకూడదా? అది మటుకు మీరు ఎవరికో ఒకరికి యూజ్ చేయాలి. అది మన సొంత అదంటే యాచకులకి, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా తీసుకుంటుంటారు, పేదవాళ్ళని పెట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి. అలా ఎక్కడ మీకు కన్వీనియంట్ అయితే అక్కడ మటుకు మనం వాడుకోకూడదు సొంతంగా. ఆ తర్వాత 14 రోజులు అయిపోయిన తర్వాత మనం అలా చేస్తాం కదా, అప్పుడు ఈ గోమతి చక్రాలు ఏంటంటే మీరు ఏదైనా సరే ఉద్యోగాలు ఇలాంటివి చేస్తున్నా, లేదా మీ భర్త లేదా మీ జీవిత భాగస్వామి వాళ్ళు ఒక పర్సులో పెట్టుకోవాలి. ఒకటి మనం డబ్బు దాచుకునే చోట పెట్టుకోవాలి, ఒకటి ఎప్పుడు కూడా ఇలా దేవుడి పటాల దగ్గర అక్కడొక్కడ ఉంచేయాలి. ఆ 3 అలా వాడితే ఇంకా మీ జీవితంలో ఆర్థిక బాధలు నెమ్మదిగా పటాపంచలు అయిపోతాయి. అద్భుతం సార్. ఏ రోజున మొదలు పెట్టమంటారు ఇది? అది జనరల్ గా సోమవారం కానీ శుక్రవారం కానీ అయితే కనుక చాలా మంచిది. ఏ సమయం? అది ఏ సమయం పెద్ద అవసరం లేదు. సాధారణంగా మనం మొట్టమొదటిసారి చేసేప్పుడు మటుకు కొద్దిగా దుర్మూర్తాలు వర్జాలు లేకుండా చూసుకోండి, అంతకంటే పాటించవలసిన నియమం అయితే ఏమీ లేదు. అయితే ఇట్లా సాధన చేసే క్రమంలో రోజు ఒకే టైంలో చేస్తే దాని పవర్ ఇంకా అధికంగా ఉంటుందని నేను వినడం జరిగింది, నిజమేనా? అంటే ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ఏమంటాం, సాధకులు చెప్పేది ఎప్పుడు కూడా ఒక నియమబద్ధమైన కాలంలో చేసినప్పుడు మాత్రమే అది ఇంకా తొందరగా పనిచేస్తుంది అని, అంతేగాని అసలు పని రాదు అని కాదు. ఇంకా కొద్దిగా త్వరితగతిన మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరువస్తారు. ఎప్పుడు కూడా ఒకటే టైం రావటం అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ పెద్ద పీఠాధిపతులు అంటే మన సిద్ధేశ్వరానంద భర్తి ఇలాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సరే ఇప్పుడు మనం ఈ 14 రోజులు మళ్ళీ మనం ఒకటి వదిలేసాం, వాళ్ళు ఏదైనా నైవేద్యం పెట్టాలా అని. అది కూడా అడుగుతాను సార్, ఇంకా బోల్డ్ ప్రశ్న. సో అలా ఏదైతే మనం ఇప్పుడు ఈ టైంలో చేస్తాం ఇది కాదు, మనం ఒక టైంకి పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసినప్పుడు ఏదైతే ఒక నైవేద్యం పెడతాం కదా, నైవేద్యం మనం ఏం పెట్టామనేది వాళ్ళు చూడట. ఎందుకంటే మనం ఏదైనా సరే ఇప్పుడు బిడ్డ ఉంటాడు, అమ్మ ఈ టైంకి వస్తే కనుక నాకు మరవరాలు పెడుతుంది, లేదు ఈ టైంకి వస్తే అనేది మనం ఫిక్స్ అయిపోతుంది నా బుర్ర. అలాగే దేవుళ్ళు కూడా ఈ రోజు నా భక్తురాలు ఈ టైంకి ఇది పెడుతుంది, పండు పెడుతుంది, ఫలం పెడుతుంది అని వాళ్ళు కాచుకుని కూర్చుంటారట. అందుకని సాధ్యమైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఒకటే టైం మెయింటైన్ చేయండి అని చెప్పడానికి కారణం అది. అంటే ఆయా దేవతలు పాపం మనం పెట్టే వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత రెండోది మనం సామాజికంగా ఆలోచిస్తే సమయపాలన అనేది మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళటం అనేది ఉంటుంది. కనుక ఆ సమయం ఆ రకంగా మనకి అలవాటు అవటం అనేది ఉంటుంది. రైట్ సార్. అయితే ఇది సోమవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టమంటున్నారు. మరి వీటికి నియమాలు ఏమిటి? ప్రసాదాలు కానీ, తలస్నానాలు కానీ, ఉపవాసాలు కానీ, ఇవన్నీ ఏవో ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చెప్పండి సార్. అయితే తలస్నానం అవసరం లేదు, ఉపవాసం అంతకంటే అవసరం లేదు. సో వాళ్ళకి కావాల్సిందల్లా ఆ యొక్క గోమతి చక్రాలతో సావాసమే. సో అయితే ఏంటి ఇక్కడ ఒక విధానం అంటే, మీకు గనక కుదిరితే తెల్ల బట్టలతో చేసినట్టయితే కనుక మరింత తొందరగా మంచి జరగడానికి ఉంటుంది. ఒకవేళ తెల్ల బట్టలు లేకపోతే ఆకుపచ్చ బట్టలు, ఈ 14 రోజులు కూడా ఆకుపచ్చ బట్టలు లేదా తెల్ల బట్టలు వేసుకుని చేస్తే కనుక ఇంకా శీఘ్రంగా ఫలించడం అనేది ఉంటుంది. అది ఇక ప్రసాదం అనేది ఏం లేదు, జస్ట్ కొద్దిగా పటిక బెల్లం పెడితే చాలు, సరిపోతుంది. ఇంకా అంతేగాని పరవాణాలు
అవి ఇవి బూర్లు అవేం అవసరం లేదు. 14 రోజులు కూడా ఇలాగే చేయాలి. అంతే. అయితే మేము నాన్ వెజిటేరియన్స్ అండి, మరి ఆ రోజు పూజ చేసుకున్న రోజు మధ్యాహ్నం మేము నాన్ వెజ్ తినచ్చా అంటే? ఖచ్చితంగా దాంతో కూడా నేను ఈవెన్ ఈ పూజలు కాదు, ఏ పూజలు ఇంతకంటే భీకరమైన పూజలు చెప్పినా కూడా మీరు ఆ పూజ చేసుకునేంత వరకు మాత్రమే నియమము పవిత్రత పాటించండి. ఆ తర్వాత మీకు దైనందికంగా ఏది అలవాటో అది చేసుకోండి అంటే నాకు ఎప్పుడు కూడా ఇష్టం పడి చెయ్యాలి, కష్టం పడి చేయకూడదు. రైట్. సో అది అప్పుడే వాళ్ళు ఇంకొద్దిగా తేలిగ్గా దగ్గర అవుతారు దేవుడికి. రైట్. పూర్వశ్వాసల్ని పూజ చేసుకోవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని. భర్త లేని వాళ్ళు కూడా దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు. రైట్ సార్. అలాగే సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా? అంటే సూతకంలో అంటే ఇక్కడ మనం మంత్ర జపం అనేది పైగా బీజాక్షరంతో కూడి ఇస్తున్నాం కాబట్టి అప్పుడు చేసుకోకూడదు. రైట్. ఓకే సార్, అన్ని వచ్చేసాయి ఇంచుమించుగా. మధ్యలో పీరియడ్స్ వస్తే ఆపుకుని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చా? అంటే ఇంకా అలా వస్తే ఆపుకుంటాం, కానీ జనరల్ గా 14 రోజులే మనం ఇచ్చాం కాబట్టి పీరియడ్స్ అయిపోయాక అయితే ఇంకా హాయి కదా, ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఎగ్జాక్ట్. సో అనుకోకుండా అలా పీరియడ్స్ వచ్చినా లేదా అనుకోకుండా అశౌచం వచ్చినా ఇంకా చేసేది ఏముండదు, బట్ ఆపేసుకోవటమే. రైట్. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. గోమతి చక్రాలతో మీరు చెప్పినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో డెఫినెట్ గా ఇది బాగా మీరు ఆల్రెడీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి అంటే ప్రాక్టికల్ గా మీరు చూసిన తర్వాతే చెప్తున్నారు కాబట్టి ఉపయోగపడుతుంది చేసుకునే వాళ్ళకి. ఇక్కడ సముద్రం మనం ఇందాక మనం దేనికైనా సరే రెండింటికి మనం సింక్రైజ్ చేయటం అంటే ఇక్కడ ఏదైతే సముద్ర సంపద, గోమతి చక్రాలు అంటే కనుక సముద్ర సంపద అంటే కనుక చంద్రుడు. సో చంద్రుడు అంటేనే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఒకటి, చంద్రుడు ఎప్పుడు స్థిరం కాదు, చంచలం. అందుకనే మనకి ధనం అలా చంచలం అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని స్థిరత్వం కలిగించడం కోసం చంద్రుడిని వశపరచుకుంటాం. అంటే నేను చెప్పేది జాతకానికి దీనికి నేను చూసే చెప్తాను నేను. ఈ అన్నా చెల్లెల అనుగ్రహం మన మీద ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్.